ప్రియ గారు అంటే ఆల్రెడీ మీరు చేసిన సినిమాలన్నీ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఉంటాయి. యాక్చువల్ చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా గుర్తుంచుకునే క్యారెక్టర్లే చేస్తున్నారు. అంటే ఏంటి చూజీగా ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే లేకపోతే తెలుగు అమ్మాయి కదా సో ఇలాంటి క్యారెక్టర్లే చేద్దామని ఏమన్నా పెట్టుకున్నారా? లేకపోతే అలా ఏం లేదు సార్. ఐ బిలీవ్ ఐమ్ అన్ యాక్టర్. నా జాబ్ ఇస్ టు యాక్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు మీ. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఆపర్చునిటీస్ వీ గెట్, దాంట్లో వీ హ్యావ్ టు పిక్ ది బెస్ట్ వన్స్ అండ్ అదే చేసుకుంటూ వెళ్తాం. ఆపర్చునిటీస్ వచ్చిన వాటిలో ద బెస్ట్ అన్నారు. మరి బ్రహ్మానందం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది? అంటే సార్ ద స్టోరీ ఈజ్ వెరీ యూనిక్, అది మీకు తెలుస్తుంది చూసాక. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇంకేం లేదు, నా పార్ట్ చాలా చిన్నది కానీ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్. సో యా, నాకు జస్ట్ పార్ట్ ఉండాలి ఈ ఫిల్మ్కి. అంటే బేసిక్గా రెండు ఉంటాయి ఇండస్ట్రీ. ఒకటి ఏంటంటే మనకు మనసుకు నచ్చినవి, మనకి నచ్చిన క్యారెక్టర్లు మాత్రమే చేయడం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఏంటంటే టైప్ కాస్ట్ అంటాం కదా. మీరు నిజంగా ఒక చిన్న రోల్లో ఉండి లిమిటెడ్ రోల్ ఉన్నది హిట్ అయినా కూడా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తాం అనేది కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. సో అది మరి అది దృష్టిలోకి రాలేదా మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేసేప్పుడు? ఎందుకంటే ఓం బింబిష్లో కూడా అంతే కదా, మీరు చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుంచుకునే క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి హిట్ అయిన తర్వాత ఏంటంటే అలాంటివే వస్తూ ఉంటాయి కదా. సో అదేం అనిపించలేదు? అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. యాక్చువల్లీ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, సో దానికి ఏం సంబంధం లేదు. అండ్ ఇది మనసు నచ్చిన క్యారెక్టర్ సార్. నాకు తెలీదు ఇది చిన్నదా పెద్దదా ఎంత వరకు జనాల్లోకి వెళ్తుంది, కానీ ఇది నాకు మనసు నచ్చింది అంతే. సో నేను ఏదైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. యా. హాయ్ ఐశ్వర్య, ఎలా ఉన్నారు? యా. అంటే మీరు తెలుగు అమ్మాయా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా? తెలుగు అమ్మాయి అంటే హోలక్కల్ అనేసరికి మాకు అర్థం కాలేదు. ఈ సర్నేమ్ అంటే బెంగళూరులో ఉంటాయి కదా జనరల్గా అలాంటివి. కర్ణాటకనే రూట్స్. మై ఫాదర్ ఆయన కర్ణాటక నుంచి, మై మదర్ తెలుగు. సో సో హాఫ్ తెలుగు హాఫ్ కన్నడ అన్నమాట. మరి సో ఈ బ్రహ్మానందం అనే సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ల కోసం కొంతమంది వెయిట్ చేస్తుంటారు, క్యారెక్టర్ నచ్చి కొంతమంది యాక్సెప్ట్. మీకు ఈ బ్రహ్మానందం అనే సినిమాలోకి రావడానికి రీజన్ ఏంటి? వెరీ వెరీ స్పెషల్ మూమెంట్లో వచ్చిందండి ఆఫర్ ఇది. ఐ థింక్ ఐ రిమెంబర్ ఆడిషన్ ఈ మంత్లోనే లాస్ట్ ఇయర్ ఇచ్చాను నేను, ఫిబ్రవరిలో. 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఎస్, ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాల్సింది. యా. సో I can just say this film is extremely special. మా అందరి ఫీలింగ్ అదే. గౌతమ్ గారికి, దివ్యజాకి, బ్రహ్మానందం సార్కి, ప్రియాకి, ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీబడి, వాళ్ళందరికీ ఒక పర్సనల్ రీజన్ ఉంది టు కాల్ దిస్ ఫిల్మ్ సో స్పెషల్. సో నాకు కూడా